అబ్బరపూడి మాణిక్యం ఉంటారు. నేను మొదటగా సంగీత ఓనమాలు దిద్దుకుంది వాసవ గోపీనాథ్ గారు. ఆయన హీ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ్కోట్ మ్యూజిక్ కాలేజ్. దాని తర్వాత బాలకృష్ణ గారి శిష్యులు కేఎస్ఆర్ బాలకృష్ణ శాస్త్రి గారి దగ్గర తదుపరి సంగీతాభ్యాసం చేశాను. నేను రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రమ్ ది మెడికల్ డిపార్ట్మెంట్. నాకు ఐఎమ్ 80 years ఓల్డ్. 80. మా వెంకట్రావు గారు చాలా యంగ్. అనుకుంటే టగటగ బాడేస్తారు ఆయన, పుస్తకాలు లేకుండా ఏం లేకుండా. నాకేమో పుస్తకాలు కావాలి, జ్ఞాపక శక్తి ఉండదు. ఎందుకు 80 ఏళ్ళు వచ్చి ఇంట్లో కూర్చోక ఎందుకండి, ఇది ఎంత ఏదో తృప్తి. నాకు ఎందుకో ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు నేను దత్తు మా నాన్నగారికి. మా జనకస్థానం వారి ఇంటి పేరు సృష్టి హరిదశ గోత్రం. మా దత్తు తండ్రి వాళ్ళ ఇంటి పేరు అభ్రపూడి, వాళ్ళ లోహితశ గోత్రం. అయితే మా నాన్నగారు సొంత మేనమామకే దత్తు ఇచ్చారు. ఎప్పుడు నేను పుట్టిందేమో గాంధీ హాస్పిటల్లో పుట్టా 1946లో. 10 నెలల పిల్లాడప్పుడు నన్ను దత్తిచ్చారు మా నాన్నగారు. అప్పటికి ఆయనకి మగపిల్లలు కూడా లేరు. మా అక్కయ్య ఉంది, నాకన్నా పెద్దది. తర్వాత మగపిల్లలు నేనే పెద్ద. కానీ ఆ ప్రేమానురాగాల చొప్పున వీళ్ళకు మా మేనమావ గారికి పిల్లలు లేరు. సరే, ఏదో ఆయన వేరే సందర్భాలకు వస్తే అక్కడ జస్ట్ నన్ను ఇచ్చారట, చేతిలో ఇస్తే అయింది. ప్రయత్నం చేస్తే అప్పుడు ఇంకో ఆయన వాళ్ళ బావగారు ఒక ఉంటే, కృష్ణయ్య తీసుకో, పిల్లడు బాగున్నాడంటే తీసుకోండి. అదేవిడు బావ అట్లా అంటావు, వాడికి మరి ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అంటే, లేదు మావయ్య నువ్వు తీసుకునేటైతే నేను ఇస్తానని అక్కడక్కడనే అయిపోయింది. 10 నెలల పిల్లాడప్పుడు తీసుకెళ్ళి పెంచారు. ఇంట్లో ఒక పాలు ఇచ్చే అమ్మాయి కూడా ప్రసవించింది. వాడు నేను చాకలి అమ్మాయి, ఒక అమ్మాయి. నిజంగా ఆవిడ పుణ్యం అండి. ఈరోజు ఈ స్థితిలో ఉండాలంటే మా దత్తు నాన్న కానీ, లేకపోతే మా జనగస్థానంలో కానీ నాకు చాలా ఇబ్బంది పడ్డారు. అవి చదువుకోకపోతే చదువుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి నాకు. సరే, వాళ్ళకు అప్పుడు నేను ఏం చేయలేకపోయినాను, ఇప్పుడు ఏం చేయలేను. కానీ ఏమిటంటే నాకు వారి యొక్క స్మృత్యర్థం ఏదో నాకు వచ్చింది. పెద్ద సంగీత విద్వాంసుని చెప్పేసి నేను పాటలు లేదు, ఏదో భగవన్నామం చేసుకుంటాను అమ్మవారి సమక్షంలో అనేటువంటి అదొక తృప్తి. ఆ ఆలోచన వచ్చింది. నిన్న టు స్టార్ట్ విత్ చైత్రబాబు షష్ఠి అయితే తిరిగి ఇవ్వాలనుకున్నాను. అదే హెచ్చుతకులు ఇచ్చే నిన్న మా నాన్నగారి దత్తు తండ్రి గారి ఆబ్దికం నిన్న పెట్టాను. సో ఇంకా కార్యక్రమం మార్చలేం కదా, కాబట్టి ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇట్లాగే ఆషాఢ శుద్ధ పంచమి మళ్ళీ మా కన్న నాన్నగారిది ఆబ్దికం. ఆ రోజు మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. ఆషాఢ బహుళ చతుర్దశి మళ్ళీ మా దత్తు అమ్మగారిది, ఆవిడ ఆబ్దికం. సో పుష్యశుద్ధ త్రయోదశి నా భార్యది ఆబ్దికం. ఆ రోజు కార్యక్రమం ఉంటుంది. తర్వాత మళ్ళీ మాఘ బహుళ పంచమి మా అమ్మగారి ఆబ్దికం. ఈ 5 కార్యక్రమాలు సంవత్సరానికి చేద్దామని చెప్పేసి ఎందుకో మరి వాళ్ళు మా పితృదేవతలు అనుకో, మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ ఒక ఉద్దేశం కలిగించారు. అది మా మంగళి ఆదిత్యప్రసాద్ గారు వారితోటి చెప్పాను. చాలా బాగుంది సార్ అని ఆయన ఎంకరేజ్ చేశారు. హీఈస్ ఎ మెంటర్, హీఈస్ గైడ్, వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంత నాకు కోఆపరేటివ్, తమ్ముళ్ళలాగా, అన్నలాగా, తండ్రిలాగా, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. రావట్లేదు, బాగానే ఉంది. కాబట్టి వారి గైడెన్స్ తోటి ఈరోజు ఇక్కడ పాడుతున్నాను. తర్వాత మా వెంకట్రావు గారు, వారు కూడా నాకు ఈ మధ్య పరిచయం ఉన్నారు, చాలా ఆప్త మిత్రులు వారు. తర్వాత వారు నేను కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం. ఇక్కడ హప్చిగూడ ఉంటారు, రైల్వే రిటైర్డ్. వారు నేను కలిసి కార్యక్రమాలు కొన్ని చేశాం. మొన్న కూడా శ్రీరామనవమి రోజున ఇక్కడ మన వినాయక దేవాలయం ఆర్కే నగర్ అక్కడ పాడాము ఇద్దరం కలిసి. సో ఈరోజు ఇక్కడ పాడుతున్నాను. సో ఏదన్నా ఒప్పులన్నీ కూడా మా గురువులవి, వాసవ గోపీనాథ్ గారివి,
మా బాలకృష్ణ శాస్త్రి గారి తప్పులుంటే నావే, వారి బాధ్యత కాదు, ఎందుకంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో పెద్దలు మీరు వినేసేసి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి అందరికీ నమస్కారం చేస్తూ ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ. అంత దూరం లేదే. ఓ ముందుగా గణపతి ప్రార్థన సందర్భంగా నాటరాగంలో జయ జయ స్వామి అనేటటువంటి యొక్క నారాయణ తీర్థ తరంగం దాంతో ప్రారంభిస్తాను. జయ జయ స్వామి జయ 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 జిత వైరి వాగ్రపచడా జయ జయ జిత వైరి వాగ్రపచడా జయ జయ జిత వైరి వాగ్రపచడా జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వాగ్రపచడా జయ జయ గజముఖ జయ మూషకవాహన ముని జనవంజ మూషకవాహన ముని జనవంజ దోషరహిత దళితాసుర బృంద మూషకవాహన ముని జనవంజ దోషరహిత దళితాసుర బృంద శేషభూషణ దైవ వారిధి చంద్ర శేషభూషణ దైవ వారిధి చంద్ర శేషభూషణ దైవ వారిధి చంద్ర పోషిత పారిజన పుణ్యైక కంద శేషభూషణ దైవ వారిధి చంద్ర పోషిత
ಚಕ್ರಾದಿ ಸುರಗಣ ಸನ್ನುತ ಚರಣ ಶಾತ ಕುಂಭಮಣಿ ದಿವ್ಯಾ ಚಕ್ರಾದಿ ಸುರಗಣ ಸನ್ನುತ ಚರಣ ಶಾತ ಕುಂಭಮಣಿ ದಿವ್ಯಾ ಧಿಕೃತ ಘನ ವಿಗ್ರಹ అన్నమాచార్య కీర్తన దాచుకో నీ పాదాలపు. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే. పూజే నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే. పూజే నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే. ఒక్క సంకీర్తనే చాలు ఒత్తికై నన్ను రక్షింపగా తక్కినవి పండారాన దాచి ఉందలే. ఒక్క సంకీర్తనే చాలు ఒత్తికై నన్ను రక్షింపగా తక్కినవి పండారాన దాచి
వెక్కసబగు నీ నామము, వెక్కసబగు నీ నామము, వెల సులభము ఫలమధికము, వెక్కసబగు నీ నామము, వెల సులభము ఫలమధికము, దిక్కై నన్నేలితివి ఇక నవితీరని నాదనమయ్యా, దిక్కై నన్నేలితివి ఇక నవితీరని నాదనమయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే, పూజే నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే. నా నాలికపై నుండి నానా సంకీర్తనలు, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు, పూర్ణినాచే నిన్ను పొగడిచితివి, వేనామాల వెల్లుడ, వేనామాల వెల్లుడ, వినుతిల్చనతవాడ, వేనామాల వెల్లుడ, వినుతిల్చనతవాడ, కానివుమని నాకు ఈ పుణ్యము గట్టితి వింటే అయ్యా, కానివుమని నాకు ఈ పుణ్యము గట్టితి వింటే అయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే, పూజి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే, ఈ మాట గర్వము కాదు, ఈ మాట గర్వము కాదు, నీ మహిమే కొనియాడితి గాని ఈ మాట గర్వము కాదు, ఈ మహిమే కొనియాడితి గాని చేమూచి నా స్వాతంత్ర్యము చెప్పిన వాడతాను, ఈ మాట గర్వము కాదు, ఈ మహిమే కొనియాడితి గాని చేమూచి నా స్వాతంత్ర్యము చెప్పిన వాడతాను, నే మాన పాడే
పూజలివి ఆ ఆ కళ్యాణ్ దాగల్లో శివకామేశ్వరి అనేటటువంటి కీర్తన. దీని రచన చుండూరు మధుసూదనరావు గారట. ఈ కీర్తన కూడా నేను అడాప్టెడ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో భక్తిరంజని. ఇప్పుడు మా చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కీర్తన. అవుతాడు. శివకామేశ్వరి త్రిభువనేశ్వరి శివకామేశ్వరి త్రిభువనేశ్వరి శివకామేశ్వరి త్రిభువనేశ్వరి పరమ కృపాకరి పాలయమా శివకామేశ్వరి త్రిభువనేశ్వరి పరమ కృపాకరి పాలయమా పాహి పాహి నీ పరదాసిని చలమేల చేసేవు చాముండేశ్వరి పాహి పాహి నీ పరదాసిని చలమేల చేసేవు చాముండేశ్వరి శివకామేశ్వరి త్రిభువనేశ్వరి పరమ కృపాకరి పాలయమా శివకామేశ్వరి త్రిభువనేశ్వరి పరమ కృపాకరి పాలయమా ఈర్ష్యాద్వేష వినాశకారిణి భీషణత్రయ నివారిణి ఈర్ష్యాద్వేష వినాశకారిణి భీషణత్రయ నివారిణి సర్వాకరిషిణి సర్వసాక్షిణి సర్వాకరిషిణి సర్వసాక్షిణి సమాశ్రిత జన సంతాపకారిణి సర్వాకరిషిణి సర్వసాక్షిణి సమాశ్రిత జన సంతాపకారిణి శివకామేశ్వరి త్రిభువనేశ్వరి పరమ కృపాకరి పాలయమా సర్వము నీవని సతతము నెమ్మది కడునౌమికతో వేడిచిదమ్మ సర్వము నీవని సతతము నెమ్మది కడునౌమికతో వేడిచిదమ్మ అలు కలుపునక అరమర సేయక అలు కలుపునక అరమర సేయక అభయమున సకలే అఖిలాండేశ్వరి అలు కలుపునక అరమర సేయక అభయమున సకలే అఖిలాండేశ్వరి పరమ కృపాకరి పాలయమా నీవు కాక నా విన్నపము ఆలకించువారెవరమ్మా నీవు కాక నా విన్నపము ఇలా ఆలకించువారెవరమ్మా నీవు రాక ఈ పాపన్నను ఇక ఆదరింతువు ఎవరమ్మా శరవణ భవ జనని
పుస్తకంలో ఒక కీర్తన. ఇది వాసుదాస్ స్వామి వారు రాసినటువంటి ఒక కీర్తన. రూపకతాళం. కొలువు తీరేనే కొలువు తీరేనే రాముడు కొలువు తీరేనే కొలువు తీరేనే రాముడు కొలువు తీరేనే కొలువు తీరెను నేడు కొసలాధీశుడు కొలువు తీరెను నేడు కొసలాధీశుడు జలజాత కనకసింహ పీఠి కమలాక్షులందరు కనకసింహ పీఠి కమలాక్షులందరు మనసార విజమరములు వివగ కనకసింహ పీఠి కమలాక్షులందరు మనసార విజమరములు వివగ కొలువు తీరెను రాముడు కొలువు తీరెనే హరిఘయ హరిముఖ సురవరులరు హరిఘయ హరిముఖ
కృపమోక్షులెల్లరూ కపిబరులతో దూత చపలత లేకుండ సన్నిధి నీలుచుండ కొలువు తీరనే రాముడు కొలువు తీరనే కొలువు తీరనే రాముడు కొలువు తీరనే పాసుదాసుడు తన పాటలు పాడగ ఆశతోడ పీనుచుండ హర్షమును పాసుదాసుడు తన పాటలు పాడగ ఆశతోడ పీనుచుండ హర్షమును కొలువు తీరనే రాముడు కొలువు తీరనే కొలువు తీరనే రాముడు కొలువు తీరనే కొలువు తీరనే కొలువు తీరనే అన్నా? ఇదేనా? శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతా మనోనయకం వల్మీకోద్భవ వాక్పయోధితినం మేరాననం చిన్మయం నిత్యం నీరద నిలకాయ మమలం నిర్వాణ దందాయినం శాంతం నిత్యం అనామయం శివకరం శ్రీరామచంద్రం భజే శ్రీరామచంద్రం భజే
ఈ కీర్తనని సరపరిచినటువంటి మహానుభావులు నేదుని కృష్ణమూర్తి గారు. ఆయన రామదాస్ కీర్తనలు ఎన్నో చేశారు. దాంట్లో ఇది ఒకటి నాకు ఇష్టమైన కీర్తన. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ నేదుని కృష్ణమూర్తి గారు. రావయ్య భద్రాచల రామ, రావయ్య భద్రాచల రామ, శ్రీరామ రావయ్య కేవల భక్తి విలసిల్లగా, కేవల భక్తి విలసిల్లగా, కేవల భక్తి విలసిల్లగా, భావము తెలిసిన దాసపోషకుడై కేవల పొద్దున నిన్ను పొగడుచునే పొద్దు మీరగను భజన చేసెదను, పొద్దున నిన్ను పొగడుచునే పొద్దు మీరగను భజన చేసెదను, గదరి తనముల పొద్దులు పూచుచు, గదరి తనముల పొద్దులు పూచుచు, గదరి తనముల పొద్దులు పూచుచు, దోషములెంచని దోషములెంచని దొరబని నీకు, దోసిలోకి తిని తొలుత పరాకు, దోషములెంచని దొరబని నీకు, దోసిలోకి తిని తొలుత పరాకు, దాసుని తప్పులు దండముతో తీరు, దాసుని తప్పులు దండముతో తీరు, దాసుని తప్పులు దండముతో తీరు, మీసము కలిగిన రసపోషకుడై, దాసుని తప్పులు దండముతో తీరు, మీసము కలిగిన రసపోషకుడై, రావయ్య భద్రాచల రామ, శ్రీరామ రమణీయ జగదభిరామల
అన్నమాచార్య కీర్తన. ఇది దత్తాత్రేయ స్వామి వారిని కీర్తిస్తూ వ్రాసినటువంటి ఒక కీర్తన. అన్నమాచార్యుల వారు మరి ఎంతోమంది దేవీ దేవతలకు కీర్తనలు రాశారు, కానీ ఈ దత్తాత్రేయ స్వామిని గురించి రాసినటువంటి కీర్తన ఇది ఒక్కటే అని చెప్పేసి చెబుతారు. తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, సాన పట్టిన భోగి పానయోగి, తానే తానే ఇందరి గురుడు, సాన పట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, సాన పట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు గడిచేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి, అపరిమితములైన యజ్ఞాలు గడిచేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి, తపముగా ఫల పరిత్యాగము చేయించు, తపముగా ఫల పరిత్యాగము చేయించు, కపురుల గరిబల కర్మయోగి, తపముగా ఫల పరిత్యాగము చేయించు, కపురుల గరిబల కర్మయోగి, తానే తానే ఇందరి గురుడు, సాన పట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై, తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై, వనరగ సంసార యోగము కృపసేయు, వనరగ సంసార యోగము కృపసేయు, అదిమిష గతులను అభ్యాస యోగి, వనరగ సంసార యోగము కృపసేయు, అనిమిష గతులను అభ్యాస యోగి, తానే తానే ఇందరి గురుడు, సన పట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి రేవతి తంజావూర్ శంకరయ్యర్ గారు రాసినటువంటి కీర్తన మహాదేవ శంభో, మహాదేవ శివ శంభో అనేటటువంటి కీర్తన.
महादेव शिव शंभो महादेव शिव शंभो श्री 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 मारकोटि सुंदर विभो मारकोटि सुंदर प्रभो श्री महादेव शिव शंभो श्री मारकोटि सुंदर प्रभो श्री महादेव शिव सहस्रकोटि जनपालना सहस्रकोटि जनपालना सहस्रकोटि जनपालना सहस्रकोटि जनपालना साधु संरक्षण सहस्रकोटि जनपालना साधु संरक्षण पावना साधु संरक्षण पावना साधु संरक्षण पावना महादेव शिव शंभो श्री मारकोटि सुंदर प्रभो श्री महादेव शिव शंभो शिव सर्वेश्वर करुणाकरमूर्ते सर्वेश्वर करुणाकरमूर्ते कामगान प्रिय वेदमूर्ते सर्वेश्वर करुणाकरमूर्ते कामगान प्रिय वेदमूर्ते परमेश्वर गंगाधर कीर्ते परमेश्वर गंगाधर कीर्ते परमेश्वर गंगाधर कीर्ते परमेश्वर गंगाधर कीर्ते पतित पावन पशुपते पतित पावन पशुपते पतित पावन पशुपते महादेव शिव शंभो श्री मारकोटि सुंदर प्रभो श्री महादेव शिव शंभो शिव शंभो నాకు
ఆయుతాళం. ఇది అమర నారాయణ కీర్తన, అమ్మవారిని కీర్తిస్తూ అంబను చూడరమా అంబను చూడరమా మన జగదంబను చూడరమా మన జగదంబను చూడరమా మన జగదంబను చూడరమా అంబను చూడరే అఖిలాండేశ్వరి అంబను చూడరే అఖిలాండేశ్వరి అంబను చూడరే అఖిలాండేశ్వరి శంభుని సతిత కొలువైయున్నది అంబను చూడరమా అంబను చూడరే అఖిలాండేశ్వరి శంభుని సతిత కొలువైయున్నది అంబను చూడరమా మన జగదంబను చూడరమా మన జగదంబను చూడరమా పంజలు కమ్మలు కపట పొట్టును తడుకు బుగడల తాళి పతకము పంజలు కమ్మలు కపట పొట్టును తడుకు బుగడల తాళి పతకము చక్కని తల్లికి ముత్యపు మూకెరా చక్కని తల్లికి ముత్యపు మూకెరా పరమేశ్వరు దాచి కొలువైయున్నది అంబను చూడరమా చక్కని తల్లికి ముత్యపు మూకెరా పరమేశ్వరు దాచి కొలువైయున్నది అంబను చూడరమా మన జగదంబను చూడరమా కైవరవాసుని కరుణ కలదు శ్రీ అమర నారాయణ స్వామి సహోదరి కైవరవాసుని కరుణ కలదు శ్రీ అమర నారాయణ స్వామి సహోదరి దిన దిన వైభవమే మనవచును దిన దిన వైభవమే మనవచును శ్రీకంఠుని సతి కొలువైయున్నది అంబను చూడరమా దిన దిన వైభవమే మనవచును శ్రీకంఠుని సతి కొలువైయున్నది అంబను చూడరమా మన జగదంబను చూడరమా అంబను చూడరే అఖిలాండేశ్వరి అంబను చూడరే అఖిలాండేశ్వరి శంభుని సతిత కొలువైయున్నది అంబను చూడరమా అంబను చూడరమా అంబను చూడరమా వారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
అంత హోదాలో ఉంటూ వారు నా కోసం అని చెప్పేసి వచ్చారు, దగ్గర ఉంటారు. వారు నాకు ఎవ్రీథింగ్ అండి. నిజంగా ఒక అన్న కాదు, తండ్రి కాదు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. హీఈస్ ఎ గైడ్. వాట్ ఇంకా చెప్పక్కర్లేదు. అదర్ దిస్ థింగ్. వారు ఈ రోజు వారి యొక్క అభిప్రాయం లేకపోతే నన్ను ఆశీర్వదిస్తారు. మా వెంకట్రావు గారు కూడా వారికంటే పెద్దవారు అనుకుంటా, వారు మా ఇద్దరిని ఆశీర్వదించవచ్చు. వారిని ఐ రిక్వెస్ట్ ఆర్జీ ప్రసాద్ గారు టు కైండ్లీ పిక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేజన్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు సంగీత కార్యక్రమం విన్న తరువాత కలిగే అనుభూతి ఏమిటంటే, ఏదైతే ఉద్దేశంతో అభ్రపూడి మాణిక్యం గారు ఈనాటి సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, అంటే వారి యొక్క పెద్దలని సంస్మరించుకుంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమం, దానితో పాటు భక్తి భావనతో కలిసిన సంగీతాన్ని వినిపించటం అనే ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అది కచేరీ విన్న తర్వాత మనకి ఎట్లా ఉన్నదంటే, వారి యొక్క ధ్యేయం అక్షరాల 100% విజయవంతంగా భగవత్ సంకల్పంగా జరిగింది. చక్కటి వాతావరణంలో చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నాం. ఈనాటి ముఖ్యంగా మాణిక్యం గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటంటే భక్తి సంబంధమైన కార్యక్రమం. ఇక్కడ భక్తికి భగవంతునికి అనుసంధానంగా సంగీతం ఉంటుంది. భక్తి అనే భావజాలం సంగీతంతో భగవంతునితో సంభాషించే ఒక ప్రక్రియగా మన సాంప్రదాయంలో జరుగుతూ వస్తుంది. కాబట్టి భక్తునికి భగవంతునికి అనుసంధానం చేసేది ఒక సాధనంగా సంగీతం ఉపయోగపడుతుంది. ఆ సంగీత సాధనని ధ్యేయంగా మలుచుకొని మాణిక్యం గారు విప్లవాత్మకమైన కార్యక్రమంగా ఈ ప్రాజెక్టును చెకప్ చేసి సంవత్సరానికి వాళ్ళ పెద్దలను సంస్మరిస్తూ 5 కార్యక్రమాలు ఏర్పాటు చేశానే ఒక గొప్ప ధ్యేయాన్ని ఏర్పరచుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తి భారతీయ సంగీతం 2 విధాలుగా విభజించబడినా కానీ భక్తి అనేది సంగీతం అనే విషయంతో మహామహుల జీవితంలో కూడా ఎంతో చేతన కల్పించే చైతన్యాన్ని కల్పించింది. మనం రోజు తలుచుకునే సంగీత త్రిమూర్తులు వారు ఏర్పరిచిన అసలు ఈ భావన ఏంటంటే గొప్ప సౌందర్య భావన. అది మన నాద బ్రహ్మం అనే సౌందర్య భావన. నాదాన్ని బ్రహ్మంగా భావించి ఆ నాద బ్రహ్మం అనే భావంతోనే మోక్షం కోసం ఇట్లా ఉండాలి బాబు అని మనందరికీ మార్గదర్శనం చేసిన వారు సంగీత త్రిమూర్తులు. ఇది అక్షరాల సత్యం కాకపోతే వారి చరిత్రలో ప్రతి వారి చరిత్రలో ఈ 3 చరిత్రలో కూడా ఎవరో ఒక యోగి వచ్చేసేసి వారికి ఉపదేశం ఇచ్చి సంగీతాన్ని నువ్వు ఇట్లా తత్పరతతో చేయుము, తరువాత తరములకు అందజేయము అన్నట్టు విధంగా సంగీత త్రిమూర్తులకు ఉపదేశం ఇచ్చిన చరిత్ర మనకు కనిపిస్తుంది. సంగీత త్రిమూర్తుల యొక్క అంతేవాసైన బాలమురళీ గారి చరిత్రలో కూడా ఇది మనం చూస్తాం. మీరందరికీ మన కాంటెంపరీ బాలమురళీకృష్ణ గారు కాబట్టి, బాలమురళీకృష్ణ గారు సత్యనారాయణపురంలో ఉండేవారు. ఆ ఇంటికి కూడా నేను చూశాను. వారు ఒక రోజున వారి మేడ మీద గదిలో కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటే ఆ వెంటిలేటర్ ఖాళీగా ఉంది కాబట్టి అందులోంచి ఒక కోతి వచ్చి వచ్చింది. ఆ కోతి వచ్చి దూకిన తర్వాత అందరం మనం గగురుపాటు చెంది పిల్లి వచ్చినా సరే భయపడి వెళ్ళిపోతాం. బాలమురళీకృష్ణ గారు అలా చేయలేదు, ధైర్యంగా కూర్చున్నారు. అప్పుడు ఆ కోతి వచ్చి వారి ఒళ్ళంతా గీరి తల మీద ప్రేమగా ఇట్ట 3-4 సార్లు ఇట్లా అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. తదాదిగా వెంటనే వారు 72 కీర్తనలు మేళకట్ట రాగంలో జనకరాజుల మధ్యనే
కీర్తన తీసుకురావడం, దానికి కాశీ కృష్ణాచార్యులు గారు ఆశీర్వచనం రాసి అద్భుతంగా ఉన్నాయని చెప్పి దాన్ని ధృవీకరించడం జరిగిన వైనం కనిపిస్తుంది. కాబట్టి అంటే అనుమదంశంగా వారి యొక్క సంగీత యాత్ర నడిచింది. హిందుస్థానీ సంగీతానికి వస్తే బడే గులాం అలీ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ప్రతి కుటుంబం కూడా భారతదేశంలో ఒక్కరైనా కానీ ఆ కుటుంబంలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని ఉంటే, పాడగలిగి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదు అని చెప్తారు. గంగా జమున తహజీబ్ జస్రాజు మనవి చేస్తారు, నేను సరస్వతి ప్రార్థనతో కచేరీ ప్రారంభిస్తున్నప్పుడు నా ఎదురుకుండా కూర్చున్న ఒక మహర్షిని యొక్క కళలో ఎంతో తన్మయత్వాన్ని చూశారు. అల్లాడి ఖాన్ అనే తన గురువు గారు ప్రతిరోజు సంగీత సాధన ముందర గుట్ట ఎక్కి సరస్వతీదేవిని తలుచుకుని తను వచ్చి కార్యక్రమం చేశారు. కాబట్టి భక్తితో గానం చేయటం అనేది, చెమ్మంగుడి శ్రీనివాసయ్య గారింటికి మనలాంటి వాళ్ళు వెళ్ళారు ఒకసారి, మాణిక్యం గారు లాంటి వాడు, నా లాంటి వాడు, వారిని చూద్దామని చెప్పి ఉదయం 7ంటికి రమ్మన్నారు. 7ంటికి వెళ్తే వారు పూజలు కూర్చున్నారు. ఆ పూజలు ఏం పడుతున్నారంటే సాయంత్రం కచేరీకి కావాల్సిన అంశాలన్నీ కూడా రియాజ్ అంటే సాధన చేస్తూ ఆ పూజా కార్యక్రమంలోనే ఆయన సంగీత కచేరీ ఏర్పాటు. ఇలా అంటే మన భక్తిభావం అనేది మన సంగీతానికి ఒక ప్రాముఖ్యమైన భావజాలంగా మారిందని మనవి చేస్తూ, మాణిక్యం గారు ఈ విషయాలన్నీ కూడా చాలా సున్నిత హృదయాలండి. ఈ గుడికి వస్తారు అప్పుడప్పుడు, లతాంగిన అది లవంగి కీర్తన, లవంగి అది తారే తారే మా దసరి సదమరే ఓంకార రూపిణి అని వారికి చాలా ఇష్టమైన కీర్తన. రోజు వినమని చెప్పాను, వారు రోజు వింటారు. అది వినేటప్పటికీ వారి కళ్ళమ్మటే నీళ్ళు వస్తుంటాయి. అంటే ఒక రసాత్మకమైన భావం, ఒక భక్తి చింతన అనే భావం వారి గుండెలో ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎందుకు తీసుకున్నారంటే 2 ప్రయోజనాలు ఉన్నాయి ఈ కార్యక్రమాల వల్ల. ఒకటి, ఒక సంగీతజ్ఞుడు చెప్తాడు, నువ్వు అనుభవించే నాదం యొక్క తత్పరతని, ఆనందాన్ని కూడా 10 మంది కూడా పెంచవయ్యా, అందుకని కచేరీ చేయవయ్యా అంటారు. కాబట్టి వారు సాధన చేసి సమీకృతం చేసుకున్న అంశాలన్నిటినీ కూడా వారి పక్కన కూర్చున్న ఇప్పుడు హరీష్ గారిలోకి ఒక 100 ఐటమ్స్ వరకు పాస్ ఆన్ చేశారు. అంటే మనకు సంప్రదాయం ఒకళ్ళ దగ్గర నుంచి మరొక దగ్గరికి పాస్ ఆన్ అవుతూ ఉంది అనమాట. నెక్స్ట్ తరాలకు వెళ్తూ ఉంటారు. తరువాత చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే, ఇంట్లో కూర్చుని 3 గంటలు సాధన చేస్తే ఈ బలం స్టేజ్ మీద కూర్చుని 3 నిమిషాలు సాధన చేస్తే వస్తుంది అని చెప్తుంటారు. కాబట్టి వీరిట కచేరీలు చేస్తుంటే అవి బ్రహ్మాండమైన సాధన వస్తుంది. అన్నిటికంటే గొప్ప పరమార్థం, ప్రయోజనం ఏంటి సంగీతపరంగా టెక్నికల్గా చెప్పాలంటే, వారు 5 కార్యక్రమాలు చేస్తున్నారు సంవత్సరానికి. అంటే ఒక కచేరీకి వారికి 10 అంశాలు ఉంటాయి. మొన్న వినాయకుడి గుడిలో కచేరీ చేసినప్పుడు 10 అంశాలు పాడారు, 10 ఐటమ్స్ పాడారు. చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నారు. మళ్ళీ అవి ఈరోజు పాడలా, ఇంకో 10 అంశాలు తయారైనాయి. అలా ప్రతి కచేరీకి కూడా వారు ఆ 10 ఐటమ్స్ పర్ఫెక్ట్గా చేసుకుని త్వరలో కూడా చక్కటి పుస్తకంగా కూడా ముద్రిస్తే బాగుంటుందో అని చెప్పి నేను అందరికీ చేస్తున్నాను. తర్వాత వారు చాలా ఆత్మీయంగా అందరినీ పలకరిస్తూ అందరితో వారు ఏంటంటుంటారంటే, నాకు పెద్దగా రాదండి, నాకేమి రాదంటూ ఉంటారు. ఇదంతా కూడా పెద్ద గీత చిన్న గీత అని మనం చేస్తాం. మా తాతగారు ఇట్లాగే పాడేవారు అనుకోండి, మా తాతగారు చూసి నేను ఏమైనా పరిహసించమంటారా? మా మేనత్త గారు హార్మోనియం లాగుతూ పాడేవారు, మా మేనత్త గారిని చూసి నేను ఏమన్నా నవ్వమంటారా? మా అక్కయ్య గారు సంగీతం నేర్చుకున్నప్పుడు కీర్తనలన్నీ నేర్చుకున్నా, దాన్ని మరి మా అక్కయ్య కచేరీలు చేయట్లేదు అని నవ్వమంటారా? కాదు. కాబట్టి మన స్థాయిలో మనం చేస్తూ, మన యొక్క నాదోపాసన చేస్తూ, ఆ తాదాత్మ్యాన్ని చెందుతూ భక్తిభావంతో కనుక చేస్తే
మనకు ఇహము పరము కనిపిస్తాయని మనవి చేస్తూ మన మా వీరికి తర్వాత వెంకట్రావు పంతులు గారు, వెంకట్రావు గారు రైల్లో ఉద్యోగం చేసి అద్భుతంగా పాడుతూ వారి యొక్క సోదరి, మాకు సోదరి అవుతారు సతీమణి గారు కూడా వారి వెంట వచ్చి, ఏదో అంటారు కదా, నీ వెనకాల ఒక స్త్రీ, గొప్ప స్త్రీ ఉండాలని చెప్పి అనుక్షణం వారిని గైడ్ చేస్తూ వెంకట్రావు పంతులు గారికి మంచి కీర్తనలు లభ్యమయ్యాయి. ఇందాక రాగానే మా వెంకట్రావు గారితో ఒక మాట అన్నా, సార్ మీరు ఇంత చక్కగా పాడుతున్నారంటే అది మీ గొప్ప కాదండి అన్న. మరి ఏమిటండి అంటే, మీ గొప్ప, నా గొప్ప అసలే కాదు, మా చెల్లెలు మీ మీ పక్కన ఉంది, మీకు మేళకి కాఫీ కాఫీ రెడీ సార్, టిఫిన్ రెడీ, అన్నీ చేసి పెట్టేటటువంటి మా చెల్లెలు, మా తల్లి, మహాతల్లి ఉంది. ఆవిడ మూలాన మీరు ఆ విధంగా మీరు డివోట్ చేస్తూ పాడగలుగుతాను. ఇందాక చెప్పాను తారీఖు వెంకట్రావు గారికి. మరి నాకు ఆ అదృష్టం లేదు, అయితే దృష్టం అయిపోయింది. అందులో మరి ఎవరి టైము చెప్పుడు వారు వెళ్ళిపోవాల్సిందే కదా. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే, ఈరోజు నా ఆడియన్స్ ఎక్కువ లేకపోవచ్చు, కానీ వచ్చేటువంటి వాళ్ళు నాకు ఆత్మీయులు. ముఖ్యంగా మా మా ఆదిత్యప్రసాద్ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, ఎంత మహానుభావుడు, ఆయన ప్రతిసారి అవకాశం ఇస్తారు. ఒక ఆల్మోస్ట్ ఒక వారి సతీమణి లక్ష్మి గారు కూడా వారు ఇచ్చారు. తర్వాత నాగేంద్రమూర్తి గారు, ఆయన నేను చిరకాల మిత్రులు. ఛానల్లో ఆయన ఆర్టీసీలో రిటైర్ అయిపోయినారు, అయిపోయి మాకు ఈ ఛానల్లో చిరకాల మిత్రులు. ఆయన ఎస్ఎంపిఎం అంటే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆయన, మహానుభావులు. తర్వాత మా గౌరవచల అభిషేక్ ప్రింటర్స్ శాస్త్రి గారు, వారు ఎక్కడి నుంచో మన కూకట్పల్లిలో ఉంటున్నారు. ఇదివరకు ఇక్కడ మల్కాజిలో ఉండేది. వారు అంత దూరం నుంచే నా మీద అభిమానం చెప్పగానే వచ్చారు. వారికి ప్రతి ఒక్కరికి నేను, తర్వాత మా అమ్మాయి, మా అబ్రవుడి వారి వంశమే, మా రాజేశ్వరి అమ్మాయి మా అన్నయ్య కూతురు సార్, మా మా అన్నయ్య కూతురే, అంటే మా అబ్రవుడి వారి వంశమే, అంటే మా పెదనాన్నగారి మనవరాలు అమ్మాయి ఇక్కడే ఉంటుంది. వారి కొడుకు ఇక్కడ శ్రీనివాస్ అని చెప్పి ఇక్కడ ఈ దేవస్థానంలో వారు వేదపారాయణ చేస్తూ ఉంటారు. పక్కనే ఇల్లు ఇక్కడే ఉంది. మొన్న కూడా వెళ్ళాను. చాలా ఆత్మీయులు. ఇంకా ఉన్న మర్చిపోతే కూడా క్షమించండి అంత. కాబట్టి ఈరోజు మాకు సహకారం అందించినటువంటి మా మూర్తి గారు, కేఎల్ మూర్తి గారు, తర్వాత మా రవికుమారి గారికి, వారికి చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత మా వెంకట్రావు గారు, ఆయన నేను కలిసి ఈ వచ్చిన పరిచయం అయింది. వారు నేను కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి వారి సహకారం నాకు ఎంతో గొప్ప. తర్వాత మా అమ్మాయి, ఆయన భార్య, మా చెల్లెలే, పరాయణ కాదు. కాబట్టి అటువంటి ఆయన సాంగత్యం దొరకకుండా నాకు కొంత. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక ఆదిత్యప్రసాద్ చెప్పినట్టు, నేను ఏదో పెద్ద గొప్పగా నేను ఏదో పాడుతున్నాను అనేటువంటి నా భావన ఏ రోజు ఉండదండి. నేను ఒక కీర్తన పాడితే దాంట్లో ఇప్పుడు ఇక్కడికి వస్తానుకోండి, ఏదో కీర్తన పాడుకొని ఆ మూల కూర్చొని పాడుకుంటా. వినేది ఆవిడ ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, లేకపోతే భగవంతుడు ఉన్నాడు. నాకు ఎవరు కావాలి? ఎవరున్నా ఎవరు లేకపోయినా నా పని చేస్తుంది. దానివల్ల నేను ఎంతో కొంత నాకు సమ్టైమ్స్ ఐ లూజ్ మై ఎమోషన్ ఆల్సో. దట్ ఈస్ మై దీన స్థితి. కాబట్టి ఇటువంటి అవకాశం మాకు లభించింది. మా నాన్నగారి ప్రీత్యర్థం ఈ సంవత్సరం ఎందుకో ఆయన కలిగించాడు. ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి సాధ్యమైనంత నా జీవితం పర్యంతం ఉన్నంత వరకు ఉన్నంత చేద్దామని చెప్పేసి మీ అందరి ఆదిత్యప్రసాద్ గారి సహకారంతో. ఓకే.
కేఎల్ఎన్ మూర్తి గారు అంటే వాడిని చూస్తుంటేనే వాళ్ళ నాన్నగారు గుర్తుకొస్తున్నారు నాకు. వాళ్ళ నాన్నగారు కంభంపాటి లక్ష్మీనారాయణ శాస్త్రి గారని, ఈజ్ ఎ గ్రేట్ వైలనిస్ట్, ఈజ్ ఎ స్టాఫ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో. ఎంత అద్భుతంగా వాయించారో చెప్పలేము. ఒక మాట మనవి చేస్తాను, రేడియో స్టేషన్లో స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. ఒక్కరోజు కనుక ఫెయిల్ అయిపోతే రేడియో స్టేషన్లో అందరికీ తెలిసిపోతుంది. అలాంటిది ఢిల్లీ రేడియో స్టేషన్లో అంతమంది ఖేమాఖేమీల మధ్య ఆ రోజుల్లో ఢిల్లీలో పనిచేసినప్పుడు రవిశంకర్ ఫర్ ది ఫస్ట్ వాద్యబృంద కండక్టర్ యువన్ శాస్త్రి గారు ఉండేవారు. వారందరితో పనిచేసిన వ్యక్తి వీళ్ళ నాన్నగారు కేఎల్ఎన్ శాస్త్రి గారు. హీజ్ ఫ్రమ్ కాకినాడ. గొప్పగా వాయించేవాడు. నిజగా దశ యదునందని అని చెప్పి బాలమురళి గారికి తెల్ల అష్టపతి ట్యూన్ ఉండేది. దాన్ని ఏకంగా వారు వీళ్ళ నాన్నగారు వైరల్ రికార్డ్ ఇచ్చారు ఆల్ ఇండియా రేడియో కోసం. అది మేము విరామ సంగీతంగా వేసేవాళ్ళం రేడియోలో రోజుకు. అంత గొప్ప ఆర్టిస్ట్ యొక్క విద్వాంసుని యొక్క కుమారుడు కేఎల్ఎన్ మూర్తి గారు. వాడు ఈరోజు సభకి రావటం చాలా మహత్తరంగా ఉన్నది మనవి చేస్తూ, చాలా చక్కటి వైలిన్ ఇన్స్ట్రుమెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను అడిగాను, ఈ వైలిన్ ఎక్కడిదంటే మా నాన్నగారు వాయించిన వైలిన్ అని చెప్తున్నారు. అలాంటి మంచి వైలినిస్టు ఈరోజు రావటం చాలా రవికుమార్ గెట్ డైనమిక్ ఎంతూసియాస్ట్. రవికుమార్ ప్రస్తుతం చేసిన కార్యక్రమం ఏంటంటే నాకు ఒక మంచి మాట చెప్పాడు. నేను ఎక్కువ సంగీతం వింటానండి అని చెప్పాడు. ఎంత ఎక్కువ సంగీతం వింటే అంత సంగీతం బాగా వచ్చినాడు. దాని ఇన్స్ట్రుమెంట్ మీద కానీ గాత్రం కానీ ట్రాన్స్లేట్ చేసుకోవడం అనేది చాలా సులువుతరమైన విషయం. తెలియాలి. సంగీతం వినకపోతే అక్కడ ఏముందో మనకు అసలు తెలియదు. సంగీత ప్రపంచంలో ముఖ్యంగా కర్ణాటక మ్యూజిక్లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు యోగ విద్వాంసులు ముఖ్యంగా మృదంగంలో ఎంత బాగా వాయిస్తున్నారు చెప్పిన కొంతమంది. సర్వలఘు వాయిస్తే ప్రాణం హాయిగా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా వాయిస్తుంది. అలాగే గాత్రం కూడా ముక్తాయిలు సెట్టింగ్ అద్భుతమైన ముక్తాయిలు సెట్టింగ్. అవన్నీ కూడా వింటూ యాప్స్ అని పెట్టుకుని వింటూ రవికుమార్ గారు అద్భుతమైన కాలక్షేపం చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి ప్రాసెసింగ్ కావాలి. చంద్రశేఖర్ గారిని దంపతులు రండి సార్ ప్లీజ్. వారు నిజంగానండి చెప్తున్నాను కదా, ఇవాళ ఈరోజు ఆడియన్స్ లేకపోయినా నాకు ఆత్మీయులు సార్ కావాల్సిన వాళ్ళు వచ్చారు. చాలా చాలా సంతోషం నిజంగా. ఆదిత్యప్రసాద్ గారిని మా చెడు సత్కారం దంపతులకి ఇద్దరికి, మీకు ఒక్కరికి కాదు సార్, మా అమ్మాయి కూడా చాలా చాలా కృషి చేస్తున్నారు. తరపున నేను సత్కరిస్తాను. సార్ ఒక్క నిమిషం సార్, అయిపోయింది. శాస్త్రి గారు వెళ్ళిపోయినారా? తర్వాత ఈ దేవాలయ అర్చకులు శర్మ గారు, చుతుడు పట్టు పాదార పిందములకు నీ నామరూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద
నారదాది భక్తులు ఒకటి చుండగని నామరూపములకు నిత్య జయ మంగళం. రాజీవనయన త్యాగరాజాది వినుతమైన నీ నామరూపములకు నిత్య జయ మంగళం, నిత్య శుభ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.